అబ్బెనే నేడు మీకు మధ్యాహ్న భిక్ష బ్రహ్మపురివాడన్ కాశికా పట్టణమునన్. అబ్బదో నాకపోలెన్ మహర్షులారా వాడవాడలన్ ఈ పెద్దవల్ల కాటన్. ఓ మహర్షులారా, నేడు కాశీ పట్టణాన బ్రాహ్మణ వాడలోన మీకు మధ్యాహ్న కాల భిక్షాన్నము లభించిందా? లేక ఈ పెద్ద వల్లకాటిలో వీధి వీధులయందు నాకు వలనే మీకును కూడా భిక్ష లభించలేదా? కరువు కాటకాలు వచ్చినప్పుడు కూడా ఇంటికి వచ్చిన భిక్షగాడికి భిక్షను పెట్టక పంపని ఈ కాశీలోని ఇల్లాలు, ఇంటిలో పురుడు వచ్చినప్పుడు కూడా భిక్ష పెట్టక పంపని ఇల్లాలు, ఇంటిలో నుండి శవం వెళ్ళిన సందర్భమునందైనను భిక్ష పెట్టక పంపని ఇల్లాలు, వ్యాధులు సోకినప్పుడు కూడా పెట్టక పంపని ఇల్లాలు, ఏలినవారు బలాత్కారంగా పన్నులు వసూలు చేసినప్పుడైనను భిక్ష పెట్టక పంపని ఇల్లాలు, ఇల్లు కాలిపోయినప్పుడు కూడా భిక్ష పెట్టక పంపని ఇల్లాలు నేడు నిష్కారణంగా ఇంటింట భిక్ష పెట్టక పంపుట మహా ఆశ్చర్యము కదా. మనము ఎంతో కాలం నుండి ఈ కాశీనగరంలో ఉన్నాము. ఈ కాశీనగరంలోన మనకు భిక్షాన్నము పుట్టని దినము ఒక్కటి రోజు అయిన కూడా మనం చూడలేదు. ప్రతి దినము కూడా 2 జాములు దాటిన తర్వాత వాకిట గోమయముతో అలుకుపెట్టి దానిపైన అంచులు 4 వచ్చునట్లుగా ముగ్గు తీర్చి ఆ రంగవల్లి పైన యతీశ్వరులను కూర్చుండబెట్టి హస్తములయందు ఆర్ఘ్యమును పాదములయందు పాద్యమును సమర్పించి పువ్వులతో గంధముతో పూజ చేసి కడిగిన బంగారు గరిటెతో అన్నం పైన ఆవు నెయ్యి చల్లి పండ్లతో పరమాన్నంతో రుచిగల పిండి వంటలతో భక్తి విశ్వాసముతో గాజులు ఒరుచుకున్నట్లుగా చేతులు సబడి చేయుచుండగా ఆ విప్ర పురంధ్రులు యతీశ్వరులకు మాతుకర భిక్ష పెడుతూ ఉంటారు. వారందరూ అన్నపూర్ణ భవానికి ఎంతో ప్రియమైన నెచ్చెలులే కదా. అలాంటి పరమ స్త్రీలలో ఒక్క పుణ్యస్త్రీ కూడా భిక్షాన్నము నేడు పెట్టదాయను. నేను ఈనాడు పొద్దున నిద్రలేచి ఎలాంటి పాపాత్ముని ముఖాన్ని చూచి ఉన్నానో కదా. మీ ముఖాలు చూస్తే కూడా వాడిపోయి ఉన్నాయి. మీ పాత్రల్లో కూడా శూన్యత ఉంది. మీకు కూడా భిక్షాన్నాలు దొరకలేదని నాకు తెలిసిపోయింది. కర్రలను బట్టే చేల పంటల సమృద్ధి తెలిసిపోతుంది కదా. ధర్మ అర్ధ కామ మోక్షాలు అను 4 పురుషార్థాలకు పుట్టిల్లు గదా ఈ కాశీనగరం. అక్కటా అయ్యో, ఈ కాశీనగరాన మనకు నేడు భిక్ష కలగకుండుటకు కారణం ఏమై ఉంటుందో మీరే పోయి పరిశీలించి రండి అని వ్యాసమునీంద్రుడు అనగా, అలాగే అని గురుని ఆజ్ఞ వలన అందరు శిష్యులు అన్ని వైపులకు పోయి ఏ విధమైన అవకరము పొడగానలేక తిరిగి వచ్చి ఆ శిష్యులందరూ వ్యాసమునీంద్రునితో ఇలా పలికారు. అవధరింపుము నారాయణ అవతార బాదరాయణ, కాశికా పట్టణమునన్ అవకరము లేదు. మీ ఎట్టి అధిక పుణ్యులు ఉండన్ ఈ వీటికి ఎట్లు కీడు వందనేర్చు. ఓ నారాయణ అవతారా, బాదరాయణ మునీంద్ర, అవతరించండి. కాశీ పట్టణమునందు ఏ అవకరమును లేదు. మీ వంటి పరమ పుణ్యాత్ములు ఇక్కడ నివసించి ఉండగా ఈ ఊరికి అశుభం ఎట్లు సంభవించగలదు?